మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ 13% తక్కువ ఉంటుందండి గోల్డ్ రేట్. కొత్త షాపులు పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆఫర్స్ పెడతారు. ఎందుకు వదులుకోవాలి మనం? జనరల్గా ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. బంగారం కొందామని డబ్బులు దాచుకుంటారు. బట్ మధ్యలోనే వేరే అవసరాలకు వాడేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ప్రతి నెల ఎంతో కొంత స్కీమ్ రూపంలో డబ్బులు దాచుకుంటే సంవత్సరం అయ్యేసరికి ఒక కొత్త వస్తువు అమర్చుకోవచ్చు. బంగారం మామూలుగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడం కన్నా మంచి ఆఫర్స్ వెతికి తక్కువలో కొనుక్కుంటే ఆ కిక్కే వేరు కదా. ఈరోజు అయితే లండన్లో కొత్త జోయాలో ఒక స్టోర్ పెట్టారు. ఆ స్టోర్లో మోడల్స్ చాలా ఉన్నాయి. వీడియో చూసి మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే చైనా నుంచి వచ్చాక ఒక మంచి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో అంతా బాగా అయిపోయింది కదా. చక్కగా ఇక్కడ దుర్గమ్మ గుడి ఉంటుందండి ఇక్కడ సౌత్ హాల్లో. సో దర్శనం చేసుకొని అయితే వచ్చాం అనమాట. ఈరోజు దాంతోపాటు మీకు ఒక మంచి వీడియో అయితే షూట్ చేయబోతున్నాను. మనందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ కూడా బంగారం అంటే చాలా ఇష్టం. దట్టు కొత్త కొత్త మోడల్స్ అంటే ఇంకా ఇష్టం కదా. సో ఇక్కడ సౌత్ హాల్లో ఒక జాయలుకా స్టోరు, చాలా పెద్ద స్టోర్ ఓపెన్ చేశారండి. చాలా కొత్త మోడల్స్ ఉన్నాయి. అలాగే ఓపెనింగ్ ఆఫర్ కింద చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మోడల్స్ ఏంటి, ఆఫర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. అస్సలు లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు అనుకోవచ్చండి, అస్మాన్కి గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ షాపింగ్ చూపిస్తాం, రెగ్యులర్గా కొంటారా అని. నేను కొంటానండి. ఎలా అంటే నాకు మా పిన్ని ఒక పిన్ని ఉంటుంది అనమాట. మా పిన్నే ఆదర్శం. ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక బట్టలు కొనుక్కుంటే అలాగా ఊర్లో ఉన్న ఆఫర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. రెగ్యులర్గా పేపర్ రీడ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఆఫర్ తక్కువ ఉంటుంది, ఎక్కడ మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటుంది, ఎక్కడ కొత్త షాప్ ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి మంచి ఆఫర్స్ పెడతారు. సో మనం కొనుక్కోవాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి అంత మేకింగ్ ఛార్జెస్ పెట్టుకునే బదులు ఆఫర్స్ గ్రాప్ చేసుకొని కావాల్సిన మోడల్స్ కొనుక్కోవడం అనేది చాలా స్మార్ట్ ఐడియా అనమాట. నేనైతే మా పిన్ని దగ్గర నుంచి ఆ క్వాలిటీ ఒకటి తీసుకున్నానండి. నేను కూడా రెగ్యులర్గా కొత్త షాపులు పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆఫర్స్ పెడతారు. ఎందుకు వదులుకోవాలి మనం ఎలాగో ఇప్పుడు కాకపోతే తర్వాత నాకు కొంటాం. సో కొనేది ఏదో ఆఫర్స్ ఉన్నప్పుడు కొనుక్కుందాం అని చెప్పి అనుకుంటానమాట. ఈ టిప్ మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఎంతో కొంత తగ్గుతుంది కదా. రూపాయి అయినా సరే ఎవరు ఊరుకునే ఇవ్వరు, మనకు ఊరుకునే రాదు. సో ఈరోజు అయితే సౌత్ హాల్లో చాలా పెద్ద బ్రాంచ్ పెట్టారండి. అప్టన్ పార్క్ కన్నా కూడా చాలా పెద్ద బ్రాంచ్. చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. అసలు ఒకటి కాదు, చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే ఫస్ట్ డైమండ్స్తో స్టార్ట్ చేశాను అనమాట. చిన్న చిన్న సెట్స్, చాలా రిచ్ లుక్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి డైమండ్స్ అంటే. పెద్ద సెట్స్ అవసరం లేదు, చిన్న చిన్నగా. సో అవి అరౌండ్ 2000 నుంచి 4000 వరకు చాలా మంచిగా ఉన్నాయన్నమాట. మీకు కూడా చూపిస్తాను కలెక్షన్. సో ఇప్పుడైతే ఆఫర్స్ అయితే మీకు మధ్యలో చెప్తా ఉంటాను. కలెక్షన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం రండి. సో నాకు ఈ ఇయర్ అయితే నాకు ఏదైనా డైమండ్ సెట్టే తీసుకోవాలని అనిపించింది అనమాట. చిన్నగా వేసుకుంటాను, ఎలిగెంట్గా ఉంటుంది. చైతన్య కూడా చాలా ఇష్టం అనమాట. దట్టు ఏంటి అంటే చైతన్య చాలా కష్టపడ్డాడు కదా 2 years నుంచి, నేను చాలా బాగా చేశాను, నీకు ట్రీట్ అంటున్నాడు. అలా ఏం కాదు, మనలో మనకు ట్రీట్ ఏంటి అని అనుకుంటున్నాం అనమాట. సో ఈ ఇయర్ అయితే నేను డైమండ్ సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను కదండి. డైమండ్స్ అంటే పెద్ద కాస్ట్లీగా ఏం అక్కర్లేదు. చూడండి చాలా ఎలిగెంట్గా ఉన్నది. ఇది శారీ మీదకైనా వేసుకోవచ్చు, డ్రెస్ మీద అయినా వేసుకోవచ్చు, ఆఫీస్ వేర్కే వాడుకోవచ్చు. స్టడ్స్ కూడా వస్తున్నాయి, చైన్ వస్తుంది, ఎవ్రీథింగ్ 18 క్యారెట్స్. అండ్ ఇవి ల్యాబ్ మేడ్ కాదు, న్యాచురల్ డైమండ్స్ కదండి. మీకు ఒకసారి మీరు డైమండ్ పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ల్యాబ్ మేడా న్యాచురలే ప్రిఫర్ చేయండి. న్యాచురల్ అయితే రీసేల్ వాల్యూ 100% ఉంటుంది. ల్యాబ్ మేడ్ అయితే మీకు రీసేల్ వాల్యూ ఉండదు. జస్ట్ వాడుకున్న రోజులు వాడుకోవాలి, వదిలేయాలన్నమాట. సో న్యాచురల్ జాయలుకాస్ లాంటి పెద్ద స్టోర్స్లో ఎక్కడైనా సరే న్యాచురలే ఉంటాయి. సో ఇక్కడైతే సర్టిఫైడ్, ఏ సర్టిఫికేట్, IGI సర్టిఫైడ్ ఇస్తారనమాట. సో మీరు ఎప్పుడు తీసుకున్నా, నాకు ఇప్పుడు ఈ మోడల్ వాడేసాను చాలా రోజులు అయింది అంటే నేను వచ్చి తీసేసుకొని ఇంకో సెట్ తీసుకోవచ్చు. సో నాకు ఎప్పుడు కాస్త ఇప్పుడు మోడల్ మార్చుకోవచ్చు. ఒక్క సెట్తో స్టక్ అయిపోవాల్సిన పని లేదనమాట. సో నాకు అందుకు బాగా అనిపించిందండి. ఒక 2-3 సెట్స్ వేసి చూపిస్తాను మీకు. ఇది ఒకసారి. అసలు మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా మోడల్స్ అనమాట. డైమండ్లో బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఈవెన్ ఈ పర్ల్ సెట్స్, రూబీస్, ఎమరాల్డ్స్లో కూడా చిన్నగా చాలా ఉన్నాయి. మీరు ఒక 300 కట్టుకున్నాం అంటే నేనైతే అలాగే ఎంజాయ్ చేస్తానండి. నాకు ఇయర్కి నా బర్త్డేకి ఒకటి, మ్యారేజ్ డేకి ఒకటి, ఈ 2 వాటికి మట్టుకు నాకు ఏదో ఒక సెట్ కొత్తగా ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. నాకున్న ఓన్లీ వే ఆఫ్ ఎంజాయ్మెంట్ ఏంటి అంటే ఇది ఒక్కటేనండి. నేను బట్టలు ఏదో ఉంటే అని కొనుక్కుంటాను. అంత పెద్ద బట్టల మీద ఉండదు, పెద్దగా తిండి మీద అంత ఏమి ఉండదు. నాకున్నది ఇదనమాట. చైతన్య ట్రావెలింగ్ ఎలాగో నాకు గోల్డ్ అలా అనమాట. చూడండి ఈ సెట్ చూడండి ఎంత అందంగా ఉంది. సో ఓపెనింగ్ ఆఫర్ అని చెప్పాను కదండి. ఇక్కడ ఈ బ్రాంచ్, సౌత్ హాల్ బ్రాంచ్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది కదండి. సర్టెన్ నుంచి అయినా, ఫెల్థామ్, హాన్స్లో, మన వెంబ్లీ, హ్యారో ఎక్కడి నుంచి అయినా వచ్చి చక్కగా కొనుక్కోండి. చాలా మంచి మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదివరకు అంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, చక్కగా జ్యువెలరీ షాప్ వాళ్ళే మంచిగా స్కీమ్స్ పెడుతున్నారు కాబట్టి మనం అప్పుడప్పుడు కొంచెం డబ్బులు ఇంట్లో దాచుకునే బదులు ఇక్కడ వీళ్ళ దగ్గర దాచుకుంటున్నాం. నాకు ఇది గోల్డ్ కొనుక్కోవడం, అమర్చుకోవడం ఈ పద్ధతి ఈజీగా అనిపిస్తుంది అనమాట.
నేనైనా సరే వెళ్ళి ఒకసారి 3,000 4,000 పెట్టమంటే చైతన్యకు కూడా బాధ అనిపిస్తుంది, ఎవరికి ఇంట్రెస్ట్ రాదు బేసికల్గా. అలా కాకుండా నేను ఒక 300 స్కీమ్ రూపంలో పెట్టుకుంటాను కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి అసలు మోడల్స్ ఎలా ఉన్నాయని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో. శారీ అగైన్ ఇది శారీకి బాగుంటుంది, డ్రెస్సెస్ బాగుంటుంది, ఈవెన్ ఆఫీసులకు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పుట్టి పెరిగిన పిల్లలకి గోల్డ్ పెట్టుకోవాలంటే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఇదే డైమండ్ పెట్టారనుకోండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. పిల్లలు పెట్టుకోవచ్చు, తల్లులు పెట్టుకోవచ్చు, 2 in 1 అనమాట. ఇది బ్లూ సఫైర్ వచ్చిందనమాట. హ్యాంగింగ్స్ కూడా ఇవి బాగా వచ్చాయి, కూడా చెవంతా కవర్ అవుతుంది. ఇలాంటివి కూడా స్టడ్స్ మనకి బాగుంటాయి అన్నమాట. సో ఇదైతే రూబీ మిక్స్తో వచ్చింది, ఇదేమో బ్లూ సఫైర్తో వచ్చింది, ఓన్లీ ప్లెయిన్ డైమండ్ అనమాట. సో ఇలాంటి కొంచెం పెద్ద లాకెట్స్ ఉన్నాయి అంటే అరౌండ్ 4,000 అలా పడతాయి. లేదు ఇలాంటి చిన్నవన్నా బాగున్నాయి, ఇలాంటి చిన్నవన్నా కొనుక్కోవాలంటే 2,000లో వస్తున్నాయండి ఇవి. ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇలాంటివన్నీ చిన్నవి 2,000లో వస్తున్నాయి అనమాట. చాలా యూనిక్గా ఉన్నాయండి కలెక్షన్. అంటే ఇక్కడ పిల్లలకి మనకి ట్రెండ్కి తగ్గట్టు ఉన్నాయన్నమాట. మీకు ఒక పర్ల్ సెట్ చూపిస్తాను, ఎంత నీట్గా ఉందో అసలు, వేసుకున్నట్టు అనిపించదు. వెస్ట్రన్ వేర్, మన పట్టు చీరలకి, ఈవెన్ ఆఫీస్ పార్టీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి మోడల్ కలెక్షన్ అయితే మటుకు. సో బ్రేస్లెట్స్ కూడా చూసిన ప్రతిదీ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట. చాలా ముచ్చటగా ఉంది. చైతన్యకి ఎంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, బట్ చైతన్యకి కూడా అదంతా ఇదంతా అని అడుగుతున్నాడు. కానీ చూసింది ప్రతిదీ కొనుక్కోవడానికి ఇది కాయగూరల షాప్ కాదు, చాక్లెట్ల షాప్ కాదు, కాబట్టి కొంచెం మన ఉత్సాహాన్ని కొంచెం పెట్టుకొని ఓకే ఇది ఇప్పుడు కావాలి బాగుంది అంటే నెక్స్ట్ ఇయర్కి వస్తుంది అని ఫిక్స్ అవ్వాలన్నమాట. బ్రేస్లెట్ చూడండి ఎంత బాగుందో. ఇది ఎంత పడుతుందండి? ఇది 2,500. క్యారెట్ వైస్ కొంచెం ఎక్కువ. డైమండ్స్ ఎప్పుడు 18 క్యారెట్సే వస్తుంది కదా, అది రోజ్ గోల్డ్లో వచ్చిందనమాట. ఈవెన్ ఇవి కూడా బాగా చిన్నవి కాదు, చూడ్డానికి కూడా పెద్ద సైజులోనే ఉన్నాయన్నమాట. ఇలాంటివి లుక్ దగ్గరలు ఆడిపోతాం ఏ పార్టీలో మనం వేసుకున్నా. అసలు ఏం పెద్ద వస్తువులు అక్కర్లేదండి. ఇలాంటి ఒక బ్రేస్లెట్, ఇలాంటి ఒక సెట్ ఉందంటే పార్టీలో మనమే లైమ్ లైట్లో ఉంటాం అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. నాకు ఎందుకో ఇటుపక్కే వెళ్తుంది మనసు. ఇటువరకు నేను ఓన్లీ గోల్డ్ అని వెళ్ళేదాన్ని, కానీ ఈ మధ్యకాలంలో అంటే గోల్డ్ ప్రతి చోట వేసుకుంటే మనమే కనిపిస్తూ ఉంటాం అనమాట. అలా బయట కూడా వేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, కానీ డైమండ్స్ అలా కాదు, చాలా నీట్గా. అంటే ఏమో ఒక ఏజ్తో వస్తుందేమో ఈ మెచ్యూరిటీ. నాకు జాయల్కస్లో ఇంకా బాగా నచ్చిన పాయింట్ ఒకటి ఉందండి. నేను ఎప్పుడైనా స్కీమ్స్ కట్టాను అనుకోండి, ఆ స్కీమ్స్ ఆఫర్స్ ఏవైతే ఉంటాయో నేను 12 months పే చేస్తే వాళ్ళు 13th month పే చేస్తారు. దాంతోపాటు ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి ఆఫర్ పెట్టారు, కొత్త ఆఫర్, అది కూడా వ్యాలిడ్ అనమాట. మీరు ఎప్పుడు స్కీమ్ అయిపోద్దో అప్పుడు ఏదైనా కొత్త ఆఫర్స్ ఉంటే అవి కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. అంటే డబుల్ ఆఫర్స్ లాగా. సో అది ఎప్పుడూ కలిసి వస్తుందండి నాకు. అది ప్లస్ పాయింట్ అనిపిస్తుంది అనమాట. మిగతా షాప్స్లో ఎలా అంటే యూజువల్గా ఒకటి ఉంటే ఇంకోటి వ్యాలిడ్ కాదని అంటారు, బట్ ఇలా కాదు, వీళ్ళు చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటారనమాట. ఏ ఆఫర్స్ ఉంటే అన్నీ గ్రాప్ చేసుకోవచ్చు మన స్కీమ్తో పాటు. మీరు అందరికీ తెలిసిందే, నేను ఆల్వేస్ చెప్తాను కదా, ఈజీ గోల్డ్ ప్లాన్ అనమాట. మీరు 100 నుంచి 1000 వరకు ఎంతైనా పే చేసుకోవచ్చండి నెలకి. సో 12 months మీరు పే చేస్తే 13th month వచ్చి జాయల్కస్ వాళ్ళు పే చేస్తారనమాట. మీకు నచ్చిన వస్తువు తీసుకోవచ్చు, గోల్డ్లో తీసుకోవచ్చు, డైమండ్, ప్రీషియస్, ఎనీ ఇందులో కదా. సో ఎందులో అయినా తీసుకోవచ్చు అనమాట. పర్ల్ సెట్స్లో నాకు యూనిక్గా అనిపించిన కొన్ని ఐటమ్స్ తీసాను చూడండి. ఇది ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు. ఈ పర్ల్ సెట్ ఏదో చాలా బాగుందండి, లైట్ వెయిట్ అంటే 8 grams. ఇవి కూడా న్యాచురల్ పర్ల్స్ అనమాట. సర్టిఫికేట్స్ ఇస్తారు కదండి, దీనికి సర్టిఫికేట్ ఉంటుంది. చూడండి చిన్నగా ఉంది. ఇప్పుడు చాలా ట్రెండ్ కదా ఈ చైన్స్, మనకి ఇన్విజిబుల్ చైన్స్ అంటారు కదా. సో దానికి లాకెట్ అనమాట. 18 carats అండి. సెట్ ఎంత బాగుందో చూసుకున్నారా. ఇలాంటి చిన్న వస్తువులు కొనుక్కోవాలి, పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద వస్తువులు ఎప్పుడో పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో తీస్తామండి. ఒక 5 ఏళ్ళలో 1-2 పెళ్ళిళ్ళు వస్తే తీస్తాం, కానీ ఇవి అలా కాదు కదా, నిత్యం వాడుకుంటాం. ఈవెన్ షాపింగ్కి వెళ్ళినా సరదాగా వాడుకోవచ్చు. నాకు కొంత ఎక్స్పీరియన్స్ అయ్యాక చిన్న సెట్స్ చాలా మంచిది, రోజు వాడుకోవచ్చు, లాకర్లో ఉండి అలా ములగవు, చక్కగా వాడుకోవడానికి వస్తుంది అని కొన్ని సంవత్సరాల తర్వాత రియలైజేషన్ వచ్చిందనమాట. అందుకు నాకు ఎక్కడికి వెళ్ళిన షాప్కి చిన్న వస్తువులు చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా చక్కగా ఇలా చిన్న చీర మీద వేసుకోవచ్చు, నేను ఇలా వ్లాగ్స్ చేసుకుంటాను, రకరకాల వస్తువులు కావాలి. ఒక వస్తువు మీద ఒక 5-6 లక్షలు పెట్టేస్తే నాకు ఒక వస్తువు ఏం చేసుకుంటాను, నేను ఆస్తమానికి అదే వేసుకోవాలి. అదే నేను కొన్ని ప్లాన్ చేసుకున్నాను అనుకోండి. అలా కొత్త వస్తువులు వేసుకున్నట్టు ఉంటుంది, సరదా తీరుతుంది, రకరకాల వస్తువులు వేసుకున్నట్టు ఉంటుంది కదా. సో ఇటువరకు అంత కష్టమేం కాదండి. నేను చెప్పినట్టుగానే ఎవరైనా గోల్డ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక 100-200 పక్కన పెట్టుకోండి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే 200 పక్కన పెట్టడం అసలు పెద్ద విషయం ఏమీ కాదు. మీరు గ్రోసరీస్ డబ్బులు పక్కన పెట్టినా సరే అయిపోతుంది అనమాట. పెట్టుకొని ఇలా తీసుకొని ఎంజాయ్ చేద్దాం. ఒకటే లైఫ్ అండి,
అన్నీ చూడాలని ఉంటుంది. నాకైతే చక్కటి బట్ట కట్టుకోవాలి, నచ్చింది తినాలి, కావాల్సింది వేసుకోవాలి. ఇది లైఫ్ లెసన్ ఎవరికైనా సరే. సో చైతన్యకు కూడా దానికి ఏమీ అడ్డు చెప్పండి, నేను ఏం కొనుక్కుంటానన్నా. అలానే నేను ఎక్కువ ఏమీ నేను ఎంతో కొంత పెట్టుకుంటాను. చెప్పాను కదా మీకు, నాకు గ్రోసరీస్కి చైతన్య ఒక జనరస్ అమౌంట్ ఇస్తాడు, దాంట్లోంచే పక్కన పెట్టుకొని చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అదండి, ఈ సెట్ కూడా చాలా బాగుంది కదా. మీకు మిగతా పర్ల్ సెట్స్ కూడా చూపిస్తాను, చాలా కొందనంగా ఉన్నాయండి. చూసారా, ఏదైనా న్యాచురల్ అంటే న్యాచురల్. ఆ లుక్ ఎంత బాగుంది, వేసుకుంటే ఏంటి ఇంత అందంగా ఉంది, స్టోన్స్ లేవు కదా అని అడిగితే ఇదంతా కూడా పర్ల్ అంట, న్యాచురల్ పర్ల్ మీద 18 క్యారెట్స్ గోల్డ్స్తో స్ట్రైప్స్. వావ్, చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇందులో ఒక్క స్టోన్ లేదు, ఇలా బార్డర్ ఉన్నాయి అంతే, గ్రీన్ స్టోన్ ఉంది. మీకు కనిపించే వైట్ పార్ట్ అంతా కూడా పర్ల్, న్యాచురల్ పర్ల్ అంట. ఇది ఇంకొక పర్ల్ సెట్. ఇది కూడా చూడండి ఎంత నిండుగా ఉందో, చిన్నదే. ఇది కూడా లెస్ దెన్ 8 గ్రామ్సేనండి. యాజ్ యూజువల్ రూబీస్, ఎమరాల్డ్స్లో కూడా చాలా సెట్లు ఉన్నాయి. చూద్దాం అవేమైనా కొత్త మోడల్స్ వచ్చాయేమో. ఇక్కడ ఇంకా చాలా చిన్న సెట్స్ ఉన్నాయన్నమాట. డైమండ్స్ కాదు, సెమీ ప్రీషియస్, రూబీ, ఎమరాల్డ్, సీజెట్స్ వాటిల్లో. అవైతే 1000 pounds to 1200లో వచ్చేస్తున్నాయి. అంటే 1,20,000 అలా అనమాట. 100 pounds పక్కన పెట్టుకున్నా సరే ఒక మంచి సెట్ వస్తుంది. అది కూడా ఏమీ తక్కువ కాదండి నన్ను అడిగితే. అవి కూడా డ్రెస్కి వాటికి కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి పెట్టడానికి అయితే ఇంకా క్యూట్గా ఉంటాయి, అసలు బరువు ఉండదు. వాళ్ళకి పెట్టి వేసుకున్నా సరే పిల్లలకి ఇబ్బంది ఉండదు అనమాట. మీకు చూపిస్తారండి ఇవన్నీ అవే. చెప్పాను కదండి, చిన్న సెట్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. మామిడి పిందెలు అలా చాలా రకాలు ఉన్నాయి. సో నాకు కెంపులు పచ్చలు అంటే చాలా నచ్చుతాయండి. అది ఎవరికైనా ఇష్టం ఉంటాయి కదా, ప్రీషియస్ స్టోన్స్. వీళ్ళ దగ్గర స్టోన్స్ అన్నీ కూడా మనకి రీసేల్ వాల్యూ ఉంటుంది. మీరు ఎమరాల్డ్స్ తీసుకున్నా, రూబీ తీసుకున్నా, డైమండ్స్ అయినా, ఓన్లీ సీజెట్స్ వాటి మీద ఫుల్ ఉండదేమో కదా, ఫుల్ ఉండదు. కానీ చూడండి ఎంత నిండుగా ఉందో, 31 grams అనమాట నెక్లెస్ పచ్చలది. చాలా నిండుగా ఉంది, వేసుకోగానే కొన్ని వస్తువులు చూడడానికి చాలా బాగుంటాయి. నేను అందుకు ఆల్వేస్ ఏదన్నా నచ్చింది అంటే వేసి చూసుకుంటాను. ఒకసారి వేసుకుంటే తిరగబడ్డం అలా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మేక్ షూర్ వేసుకుంటే ఎలా ఉంది అని చూసుకుంటాను. 31 grams అంటే ఏమీ కాదు, లైట్ వెయిటే. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా లైట్ వెయిటేనండి. ఇప్పుడు ఎవ్వరు కూడా పెద్ద వస్తువుల మీద పెట్టట్లేదు కదా. చూడండి చాంద్బాలీస్ అనమాట పచ్చలు పర్ల్స్ ఉన్నాయి, నిండుగా ఉంది కదా. ఇంకా కొన్ని సెట్స్ చూపిస్తాను మీకు, చూద్దాం. అలాగే కెంపుల్ గాజులు అనమాట. నాది చిన్న సైజులో మోడల్స్ దొరకడం కష్టం అనమాట. ఒక్క గాజు వేసుకున్నా సరే చెయ్యి ఎంత నిండుగా ఉందో చూసారా. 2 గాజులు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మామూలుగా మనం ఒకటే కొనుక్కోవాలి, నీట్గా బాగుంది అని అనుకుంటే ఒకటైనా కొనుక్కోవచ్చు. ఇది 26 grams. ఇందులో కాసులు ఉన్నాయి కదా, మన లక్ష్మీదేవి కాసులు ఉన్నాయి. అలాగే కెంపులతో పువ్వులు అనమాట. నిండుగా ఉందండి వేసుకుంటే. సో వ్యాలంటైన్స్ డే ఆఫర్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఈ గాజులు అయితే చూడండి, వేసుకుంటే ఎంత బాగున్నాయో. ఒక గాజు అయితే నా చిన్న చేయి కాబట్టి ఒక గాజు చాలా బాగుంటుంది. 2 చేతులకి వేస్తే చెరుకు గాజు వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే గాజులు వేసుకోక్కర్లేదు, బాగుంది. సో వ్యాలంటైన్స్ డే అని చెప్పాను కదా. వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ ఏంటి అంటే, మీరు ఎనీ ప్రీషియస్ స్టోన్స్, డైమండ్స్, అంకట్స్, రూబీస్, ఎమరాల్డ్స్ ఇలాంటి పర్ల్స్, న్యాచురల్ పర్ల్స్ పర్చేస్ చేస్తే 800 మీరు బిల్ చేస్తే 50 pounds మీకు బ్యాక్ వస్తుందండి. అలాగే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే మీరు ఎంత గోల్డ్ తెచ్చారో దానికి 100% ఈ రోజున్న రేట్ ఇచ్చేస్తారనమాట. ఏవి తీసేయడం, డిడక్ట్ చేయడం ఏమీ ఉండదు. ఈవెన్ డైమండ్స్ అయినా అంతే అనమాట, 100% రిటర్న్ వచ్చేస్తుంది మీకు. సో ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్కీమ్ అనమాట. చూడండి ఎంత నిండుగా ఉందో గాజు వేసుకుంటే. దాంతోపాటు ఫ్రెండ్స్ గ్రూప్ ప్రవేశాలు అవుతాయి, పిల్లలు పుడతారు, ఎవరైనా ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా. మేము రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్ ఏంటి అంటే, నేను ఏమి బట్టలు ఇంట్లోవి నేను ఇవ్వనండి. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇదంతా నేను కాంప్లికేషన్ తీసుకోను అనమాట. ఐదర్ నేను ఏదైనా గోల్డ్ రూపంలో ఇస్తాను, లేదు అంటే ఇలా క్యాష్ రూపంలో ఇస్తానన్నమాట. బట్ అలా ఇవ్వడం నాకు ఒకసారి బాధ అనిపించింది, ఇలా డబ్బులు ఎన్వలప్లో పెట్టడం. అలా కాకుండా మనకి చూడండి ఎన్ని రకాలుగా దేవుళ్ళు ఉన్నాయో చూడండి. ఇవన్నీ 1 gram అండి, 1 to 2 grams మధ్యలో ఉంటాయన్నమాట. వినాయకుడు మనం అందరం పెట్టుకుంటాం, వినాయకుడు అలా రకరకాల దేవుళ్ళు అనమాట. అన్ని రిలీజియన్స్ సంబంధించి ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మనకి లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం కదా. ఎవరికైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీ సైన్గా ఫీల్ అవుతారు కదా, లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అన్నట్టు. చిన్న సైజు, పెద్ద సైజు మనకి ఏ రేట్లో కావలిస్తే ఆ రేట్లో కొనుక్కోవచ్చు. ఇవైతే గిఫ్ట్లకి పర్ఫెక్ట్ అని చెప్తానండి. ఎవరైనా సరే దేవుడి గదిలోకి వెళ్ళిపోతుంది, అసలు వాళ్ళకి నచ్చదు అన్న థాట్ అయితే ఉండదు అనమాట. అలా కాదు అని అంటే గ్రామ్ కాయిన్స్ కూడా ఉంటాయి కదండి మీకు గిఫ్ట్ చేసే కాయిన్స్. ఒకసారి నేను ఏం చేస్తానంటే, నాకు డబ్బులు ఉన్నాయి అంటే ఇలా గోల్డ్ కాయిన్ కూడా కొని పెట్టుకుంటాను అనమాట. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ 13% తక్కువ ఉంటుందండి గోల్డ్ రేట్. ఇది వచ్చి 73 pounds అంట ఇవాళ గోల్డ్ రేట్ వచ్చి. మనకి 5 grams, 8 grams అలా దొరుకుతుంది అనమాట. మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అలా తర్వాత ఎప్పుడైనా కొనుక్కుందాం, ఇప్పుడు వస్తువులు ఏమైనా నచ్చలేదు అంటే నేను ఇలా కూడా చేస్తాను.
యూజువల్గా చాలామంది ఇక్కడ అందరూ కూడా చేస్తారనమాట. గోల్డ్ బార్స్ కొనుక్కొని పెట్టుకుంటాం. ఏదైనా ఒకసారి పెద్ద వస్తువు కావాలంటే అప్పుడప్పుడు కొనుక్కునేవన్నీ పోగేసి తీసుకోవచ్చు కదా. సో గోల్డ్ కాయిన్ ఆప్షన్ కూడా నాకు ఇష్టమే. నేను ఇక్కడ అది కూడా తీసుకుంటానమాట. 5 grams, 2 grams, 8 grams, మీకు అంత కావాలి 31 grams కూడా ఉంటుంది. 1 ounce కదండి. రోడియం రోజ్ గోల్డ్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ ఉన్నాయండి. స్టోన్స్ ఏమీ లేవు కానీ చూడడానికి ఎంత ఎలిగెంట్గా ఉన్నాయంటే అంత ఎలిగెంట్గా ఉన్నాయి. ఒక బ్యాంగిల్ చూడండి ఎంత దగదగా మెరుస్తుందో అసలు, చాలా బాగుంది. 2 బ్యాంగిల్స్ కాస్ట్ 2 బ్యాంగిల్స్ తీసుకోవచ్చు, లేదంటే 1 అయినా తీసుకోవచ్చు. కానీ చాలా బాగుంది మోడల్. 38.5 వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. ఎక్కడ గుచ్చుకోవడం అలా ఏం లేవు. ఈ బాల్స్ యాక్చువల్గా మూవ్ అవుతున్నాయి అనమాట. సో దానివల్ల మనకి గాజులు వేసుకున్న ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా బాగున్నాయి. నైట్ టైమ్స్ ఏదైనా ఫంక్షన్స్కి వేసుకెళ్ళామంటే అసలు మనమే కనిపిస్తాం అనమాట. ఎంత దగదగా మెరుస్తున్నాయి. బట్ ఇందులో ఒక్క స్టోన్ కూడా లేదనమాట. రోడియం ఫినిష్ అలా ఉంటుందండి. ఇది రోడియము రోజ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా నిండుగా ఉన్నాయి. 1/2 డజన్ గాజులు వేసుకున్నానేమో అనిపిస్తున్నాయి కానీ ఒక్కటే బ్యాంగిల్ 39 grams చాలా బాగుంది. అలాగే మన పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు అప్పుడు మనం ఆంజనేయ స్వామి లాకెట్ వేయాలని అలా చిన్నవి ఉంటాయి కదా మనకి పెట్టేవి. అవన్నీ మనకు పుట్టిన తర్వాత ఎప్పుడో వెళ్ళాలంటే కష్టం కదా. అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట. మన వరలక్ష్మి వ్రతం రూప్ అవ్వచ్చు, పిల్లలకి ఏదైనా దేవుడిది వేయాలి చిన్నగా అని అనుకుంటాం కదా, అలాంటి లాకెట్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఈవెన్ మన పిల్లలకి ఏమైనా గిఫ్ట్గా ఇవ్వాలి చిన్న లాకెట్స్ అంటే అవి కూడా ఉన్నాయన్నమాట. చాలా రకాల లాకెట్స్ ఉన్నాయి. ఒకసారి వచ్చానంటే నేను అన్నీ చుడతానండి. ఎందులో ఏది కనిపిస్తుందో, ఏ మోడల్ ఉంటుందో ఏదో కొనుక్కుందామని వస్తాను. లాస్ట్ మినిట్లో కూడా ఏదో ఒకటి చూసి అదే తీసుకున్న రోజులు ఉంటాయన్నమాట. ఎందుకు మనం ఛాన్స్ తీసుకోవాలి, వచ్చినప్పుడు 10 చూసుకొని ఆలోచించుకొని తీసుకోవాలన్నమాట. సో బ్రేస్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎన్ని బ్రేస్లెట్స్ కొంటానో నాకే తెలియదు. సో బ్రేస్లెట్స్లో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే నల్లపూసలు. చక్కగా మన దిష్టి తగలదు, తక్కువగా 3-4 grams వచ్చేస్తున్నాయండి. రకరకాలు పెట్టుకోవచ్చు. సో అందులో చాలా ఉన్నాయన్నమాట. ఇంత చిన్న వైట్ స్టోను ఎమరాల్డ్ ఉందన్నమాట. ఇది పెద్దవాళ్ళది. ఇది నవరత్న కాన్సెప్ట్ చూసారా, మనకి ఏ చీరలకైనా దేనికైనా మ్యాచ్ అయిపోతూ ఉంటుంది కదా. బట్ ఇది రియల్ స్టోన్స్ కాదు కానీ చూడడానికి చాలా నిండుగా ఉంది కదా. సో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. 28 grams ఉందండి. చూడడానికి బాగుంది కదా. చిన్న చిన్న నెక్లెస్లు కూడా చాలా క్యూట్గా తక్కువ వెయిట్లో బాగున్నాయి వీళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదండి. సో దాని కలెక్షన్ చాలా ఉందన్నమాట. ఎక్స్క్లూజివ్ వ్యాలంటైన్స్ డే కలెక్షన్ ఇవన్నీ చూడండి. క్యూట్ లవ్ సింబల్ బ్రేస్లెట్స్, పెండెంట్ విత్ చైన్, రింగ్స్. సో మీకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సౌత్ హాల్లో చాలా పెద్ద జాయల్కా స్టోర్ అయితే ఓపెన్ చేశారు. ఓపెనింగ్ ఆఫర్స్ చాలా బాగున్నాయి. వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ ఉన్నాయి. అలాగే గోల్డ్ స్కీమ్ కూడా చాలా బాగుంది. ఇలా కాదు, మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసి తీసుకోవాలి అంటే 100% మీ మనీ, మీరు ఎంత గోల్డ్ తీసుకొస్తారో అంత మనీ అయితే ఇచ్చేస్తారనమాట. చాలా కలెక్షన్ అయితే ఉంది. అంతా ఒకరోజు చూపించడం అయితే కష్టం. నాకు నచ్చిన ఏవో కొన్ని పీసెస్ అయితే మీకు చూపించాను. హోప్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి షాపింగ్ చేయండి. సర్టెన్ హ్యారో అలా మన చుట్టుపక్కలలో ఎప్పుడు మనం అప్టన్ పార్క్కి వెళ్ళేవాళ్ళం గోల్డ్ అంటే. సో ఇప్పుడు అలా కాదు, మనకు కూడా సౌత్ హాల్లో ఒక పెద్ద బ్రాంచ్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీని అయితే త్వరగా గ్రాప్ చేసుకోండి. మీరు అందరికీ ఈ వ్లాగ్ ఒక హెల్ప్ఫుల్ వ్లాగ్ అని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.